హాయ్ అండి, వెల్కమ్ టు కలవతి బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి కర్నూలులో ఉన్న సాయిబాబా గుడి పోయినామండి. చాలా ఫేమస్ సాయిబాబా గుడి అనమాట కర్నూలులో. ఇది చూడండి ఎంత బాగుందో. గుడి మొత్తం చూపిస్తాను చూడండి మీకు. మేము ఆ రోజు గురువారం పోయినామండి, హనుమాన్ జయంతి రోజు. మేము పొద్దున్నే వద్దాం అనుకున్నాము గుడికి. ఫుల్ రష్ ఉంటారు, అసలు కాలు పెట్టే కూడా మనకు ప్లేస్ ఉంటుంది అనమాట, అంత రష్ ఉంటారు గురువారం రోజు. అది కాక హనుమాన్ జయంతి రోజు కాబట్టి ఇంకా భోజనాలు అంతా అక్కడే ఉంటాయి కాబట్టి చాలా మంది వచ్చింటారు అనమాట. అందుకే ఇంకా మనం ఫ్రీగా దర్శించుకోవాలా, మళ్ళీ ఫ్రీగా వీడియోస్ తీసుకోవాలంటే ఇంకా మధ్యాహ్నం 3 గంటల టైంలో రావాలన్నమాట. అందుకే మేము అదే టైంలో వచ్చినాము. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుంది. ఇక్కడ సాయంకాలం మేము ఊరేగింపు ఉందంటే అందుకే రెడీ చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ఆయన దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అట్లా ఆయన దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. చూడండి ఆంజనేయ స్వామిని. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ సాయిబాబా దర్శనానికి బయలుదేరినాము. ఆ గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు వేసేసి ఇంకా ఆయన దర్శనం చేసుకుందామని బయలుదేరినాం అనమాట ముగ్గురము. ఇక్కడ చూడండి గుడి స్టార్ ఆకారంలో ఎంత బాగుందో. నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నానండి ఈ గుడిని. కొంచెం కూడా మార్పు లేదు, ఎట్లుండేది అట్లే ఉందనమాట. చిన్న చిన్న మార్పులు తప్ప. ఇవన్నీ రూమ్స్ అనమాట. పెళ్ళిళ్ళు కానీ, నామకరణాలు కానీ, పూజలు కానీ ఏమైనా చేస్తారు కదా, అప్పుడు రూమ్స్ బాడీకి తీసుకుంటారు అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తము. మా అక్క మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది, ఈ గుళ్ళోనే. ఇక్కడ టెంకాయలు కొట్టే ప్లేస్ అనమాట. చూడండి ఇక్కడ స్వామి దర్శనం అయినాక ఇక్కడ వచ్చి టెంకాయలు కొట్టుకుంటారు. ఇంకొకటి వచ్చి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయండి, గురువులవి. అదొకటి ఫేమస్గా అనిపించింది నాకు ఇక్కడ. చూడండి గుడి మొత్తము. ఫస్ట్ సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఇంకా సాయిబాబా విగ్రహమే చిన్నది గ్లాస్లో పెట్టినారు, చాలా బాగుంది అది కూడా. ఇక్కడే చూడండి లైటింగ్, సాయంత్రం అయితే లైట్ వేస్తారంట. ఇక్కడ వచ్చి ఇంకా గురువులవి విగ్రహాలు ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు. చూడండి ఫస్ట్ ఉండేది సాయిబాబా, ఇంకా అక్కడంతా వేరే వేరే విగ్రహాలు, వేరే వేరే గురువులవి విగ్రహాలు ఉన్నాయి. ఇది వచ్చి సాయిబాబా చరిత్ర గోడపైన చాలా బాగా వేసినారంట. అసలు ఎంత బాగుందంటే ఈ ప్లేస్. ఇదే నేను కొంచెం మార్పులు, చిన్న చిన్న మార్పులు అన్నాను కదా, ఇవే అనమాట. గోడపైన ఆయన చరిత్ర మొత్తం ఎంత బాగా వేసినారో. చాలా కలర్ఫుల్గా ఉండింది ఈ ప్లేసు. చూడండి అప్పట్లో ఇల్లు ఎట్లున్నాయి, చేసే వంటలు, పాత్రలు అన్నీ భలే డ్రాయింగ్ వేసి పెట్టినారనమాట. చూడండి ఆ దూరం నుంచి ఎంత బాగా కనబడుతుందో. ఇంకా బాబా భక్తులు ఒకరు తర్వాత ఒకరు వచ్చే స్టార్ట్ అయిందనమాట. ఇంకా దర్శనం దొరకదు, బాబా భక్తులు ఎక్కువ వచ్చేస్తే ఇంకా మనకు దగ్గర నుంచి దర్శనం దొరకదనమాట. అందుకనే ఇంకా మేము దర్శించుకోవడానికని పోయినాము బాబా దగ్గరికి. చూడండి హారతి కూడా బాగా దగ్గర నుంచే తీసుకున్నాం అనమాట. బాబా హారతి దగ్గర నిలబడి చాలా బాగా జరిగింది మాకు దర్శనం అయితే. చూడండి బాబా ఎంత బాగా కూర్చున్నాడు. ఇంకా వస్తూ ఉన్నాడు, చాలామంది వచ్చినారు అప్పటికే. చూడండి దగ్గర నుంచి మాకు హారతి దొరికింది. ఇది వచ్చి ఈ మెట్లు వచ్చి తుంగభద్ర నదిలోకి ఆడనే అక్కడి నుంచే కొంచెం లోపలికి దిగి ఉన్నాయన్నమాట అప్పట్లో. ఇప్పుడు వచ్చి మొత్తం ఇదంతా చేంజ్ అయిపోయింది. తుంగభద్ర నది లోపలికి కట్టేసినారనమాట ఈ మెట్లు. ఏమన్నా ఇంకా పుష్కరాలకి స్నానాలకు వస్తారు కదా, దానికోసం కట్టినారేమో అనుకున్నా. అది వచ్చి పేపర్ మిల్, కర్నూలు పేపర్ మిల్ అనమాట ఇందాక చూసినది. ఇది ఎంత తుంగభద్ర నది మేము కొంచెం జూమ్ చేసినాం కాబట్టి దగ్గర కనబడుతుంది. ఇది వచ్చి హైవే రోడ్ అనమాట, హైవే బ్రిడ్జ్ ఇది. కర్నూలు టు హైదరాబాద్ హైవే బ్రిడ్జ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్ అది. ఇదంతా తుంగభద్ర నదే. మన హౌస్పేట్ డ్యామ్ గేట్లు మొత్తం ఓపెన్ అయినాయంటే ఇది మొత్తం మునిగిపోతుంది అనమాట. సాయిబాబా గుడి వరకు వస్తాయి నీళ్ళు. చూడండి ఇవంతా మెట్లు మునిగిపోతాయి అనమాట నీళ్ళు వచ్చినప్పుడు. ఆ గుళ్ళేకి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ. ఇంతకుముందు కర్నూలు మునిగిపోయింది కదా, ఈ నీళ్ళు ఈ తుంగభద్ర నది నుంచి అనమాట కర్నూలు మొత్తం మునిగిపోయినది. ఇక్కడ వచ్చి చేపలు పడుతూ ఉన్నారు వలలేసి. అవి మా చెర్రి చూసుకుంటూ నిలబడినాడు, చేపలు పడతాయా లేదా అని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకొక సైడ్ వచ్చి గాలాలు వేసి చేపలు పడుతూ ఉన్నారు. ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాడు చేపలు పట్టేది దగ్గర నుంచి. ఇంకా మా చిన్నోడు వచ్చి ఇక్కడ మెట్ల మీద కూర్చొని టెంకాయ కొట్టుకొని తింటూ ఉన్నాడు అనమాట. బాబాకి కొట్టిన టెంకాయని వాడు తింటూ ఉన్నాడు మెట్ల మీద కూర్చొని. చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.